నమస్తే అండి. ఒకసారి ఆక్వా రైతులు ఆక్వా వ్యాపారం చేసినటువంటి అంటే ఈ ఆక్వా రంగంలో ఒకసారి చూస్తే మొన్న అమెరికా టారిఫ్లు రిలీజ్ చేసింది ఆక్వాకు సంబంధించి. అయితే ఆ టారిఫ్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, కొందరు మంత్రులు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కేంద్రానికి రాస్తాము, తెలియజేస్తాము అని అన్నారు. కేంద్రం ఏమన్నా అమెరికాకు బంధువా, లేకపోతే ట్రంప్ ఏమన్నా మనకి చుట్టమా గబాలను పరిష్కరించడానికి? అది మన చేతిలో లేనిది. దీన్ని కేంద్రం మీదకు నెట్టేసి చేతులు దులుపుకోవడం అన్నటువంటిది. కానీ మనం ఇక్కడ ఏం చేయగలుగుతాము, ఏ నిర్ణయం తీసుకోగలుగుతాము? మేత, కరెంటు ఇట్లాంటి వాటిలో ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా అని అంటే చంద్రబాబు గారు వాటి జోలికి వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి మొన్న ఒకసారి, అలాగే ఇంకొకసారి 2 సార్లు ట్వీట్ చేశారు. ఆ సమస్యను పైకి లేవదీశారు. దాంతో ఇప్పుడు బాబు సర్కారు మీద ఒత్తిడి పెరిగింది. ఈ ఆక్వా పరిశ్రమలో ఉన్నటువంటి రైతులు, అలాగే వ్యాపారులు ఉన్నటువంటి గోదావరి జిల్లాలలో ఎక్కువ. అయితే ఆ గోదావరి జిల్లాలోనే జనసేన, టీడీపీలు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో చాలా బలంగా ఉన్నాయి. ఆ జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసే దాదాపుగా ఆ జిల్లాల్లో ఎక్కువగా ఆక్వా రైతులు, వ్యాపారస్తులు, వారి అభిమానులే సొంత వాళ్ళే ఎక్కువ నష్టపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయాల్ని ఇటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పైకి లేవతీశారు. వారి సమస్యను వాటిని రైజ్ చేస్తూ వచ్చారు. అయితే ఆక్వా రైతులు మంచి కోరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రొయ్యల మేత ధరలు కిలో 4 రూపాయలకు తగ్గించాలని తయారీ సంస్థలు నిర్ణయించాయి. ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్షుడు బేద్ మస్తానరావు యాదవ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరి శనివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పారు ఆయన. అయితే రైతులకు ఉపశమనం కలిగించేందుకు ఇది దోహదపడుతుందన్నారు. ఆక్వా రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు సీఎం చంద్రబాబు గారు చొరవ చూపుతున్న విధానాన్ని కొనియాడారు. ఈ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ దానికి అధ్యక్షుడు మరి ఈ బేదా మస్తాన్ యాదవ్ కదా. అయితే ఆక్వా రైతుల ఇబ్బందులను తెలుసుకోవచ్చు కదా. అయితే తెలుసుకొని గుర్తించి ముందుగానే తగు చర్యలు తీసుకోవాలి. కానీ బాబు గారు చెబితే కానీ చేయకపోవడం ఏంటి అంటే ఎక్కువ తినేయాలనుకున్నట్లే కదా అని అనుకుంటున్నారు. మొత్తంగా ఇప్పటికీ 4 రూపాయలు తగ్గించడం అయితే జరిగింది. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేయడము, వరుసగా ట్వీట్లు చేయడము, ఇంకాస్త ఒత్తిడి చేస్తే మరింత ప్రయోజనం కలుగుద్ది అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఇలానే అన్నింటిలోనూ సీరియస్గా జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలని, అట్లాంటి అవసరం ఉందని అంటున్నారు. నమస్తే.